లోతు తన కుటుంబాన్ని సక్రమంగా నడిపించుకోలేని అసమర్థుడిగా మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాడు. పిల్లరా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే, లోతు బయటకు వెళ్ళి అల్లులతోనూ మాట్లాడి, లేండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాడు. పిల్లరా ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతా ఉన్నాడు, లేండి ఈ చోటును విడిచిపెట్టేసి బయటకు వచ్చేసేయండి అని లోతు తన కుమార్తెలతోనూ తన అల్లుళ్ళతోనూ చెప్పాడంట. తర్వాత 15వ వచనం, లోతును త్వరపెట్టి లెమ్ము, నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పాను. అతడు తడవు చేశాను. చెప్పండి, అతడు. పిల్లరా ఇక్కడ నోవహు కుటుంబం గురించి విన్నాము. పిల్లరా ఇంకా చెప్పాలంటే కొర్నేలు కుటుంబం కోసం విన్నాం. పిల్లలు వారికి వీరికి ఎంత తేడా వచ్చిందండి. దేవాది దేవుడు చెప్పాడు, ఇదిగో నాశనం చేయబోతా ఉన్నాను, కాబట్టి మీరు త్వరగా నీ కుటుంబ సభ్యులను బయటికి తీసుకురా అని దేవుడు ఆజ్ఞాపిస్తే 14వ వచనంలో సరే అన్నాడు. లోపలికి వెళ్ళాడు. వెళ్ళారా భార్యకు 2 కుమార్తెలకు చెప్పాడు, కానీ ఆ తర్వాత వారిని బయటికి తీసుకొని రావడంలో తడవు చేశాను, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. దాని యొక్క అంతరార్థం ఏంటంటే తన భార్య తన బిడ్డలు అతని మాట వినడం లేదు. ఆ జాప్యానికి గల కారణం, ఆ ఆలస్యానికి గల కారణం ఏంటి అని అంటే అతని మాటకు వారు లోబడడం లేదు. లోతు అసమర్థుడైనటువంటి భర్తగా, లోతు అసమర్థుడైనటువంటి తండ్రిగా అక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి వాక్యం అంటున్న సంగమా, మన జీవితాలలో మనం అసమర్థులుగా తయారు కాకూడదు, అసమర్థులుగా ఉండకూడదు. లోతు కుటుంబం అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడింది. పోయినారా, అబ్రహాము ద్వారా దీవించబడింది. లోతు ఆధ్యాత్మిక స్థితిని కావాలని కోరుకోలేదండి, ఆర్థిక స్థితిని కావాలని కోరుకున్నాడు. ఈ లోకంలో బ్రతకాలంటే డబ్బు కావాలి కదా, ఈ లోకంలో జీవించాలంటే ఆస్తి కావాలి కదా. నేను కూడా అబ్రహాము వెన్నంటి ఉండి చాలా ప్రయాసపడ్డాను, చాలా కష్టపడ్డాను, కాబట్టి నాకు కావలసిన వాటాను తీసుకునే హక్కు నాకుంది అని కావలసినంత కనుచూపు మేర కోరుకొని తన స్వాస్థ్యంగా సిద్ధపరచుకొని పోయారా. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలు, యోర్దాను నది పరివాహక ప్రాంతాలు, పుష్కలంగా పంట పండేటువంటి భూములు అవి. పిల్లరా సారవంతమైనటువంటి భూములు అవి కావాలని కోరుకున్నాడు. పిల్లలు కోరుకొని వాటిని తీసుకున్నాడు. ఇక్కడ అబ్రహాముతో వెన్నంటి ఉన్నంత కాలం పిల్లరా లోతు ఆధ్యాత్మికంగా ఎదిగాడు, సమర్థవంతుడైన నాయకుడిగా ఉండడానికి అవకాశం దేవుడిచ్చాడు. ఎప్పుడైతే పిల్లరా అబ్రహాముతో అతడు దూరం అవడం ప్రారంభించాడో అతని యొక్క జీవితం, కుటుంబం పిల్లర పతనం అయిపోయింది. కానీ పేతురు గారు అంటాడు, నీతిమంతుడైన లోతు అన్నాడు. లోతు నీతిమంతుడిగానే ఉన్నాడు, కానీ భర్తగా అతడు అసమర్థుడు, తండ్రిగా అతడు అసమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా ఇందాక మొదట్లోనే చెప్పాను నేను, మన వ్యక్తిగత నీతి కోసం మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. నా మట్టుకు నేను నీతిమంతుడిగా ఉన్నాను అని అంటే నాకెందుకు ఈ కుటుంబ వ్యవస్థ అంతా? నా నిర్ణయాలు నేను తీసుకొని ముందుకెళ్ళిపోతాను, నేను దేవుని దృష్టిలో యోగ్యుడిగా నేను ఉంటాను అనుకుంటే మన కుటుంబాన్ని విషయంలో బాధ్యత ఎవరు వహిస్తారు? అబ్రహామును దేవుడు అలా విడిచిపెట్టలేదే. అబ్రహాముకు దేవుడు ఒక సాటి అయిన సహాయం సిద్ధపరిచి, కుటుంబ వ్యవస్థను సిద్ధపరిచి భార్యను ఏలు అని అన్నాడు. పిల్లరా భార్యను ఏలలేకపోయాడు ఆదాము. లోతు కూడా అదే పొరపాటు చేశాడు. పిల్లరా అతడు తడవ చేస్తూ ఉన్నాడు, అతని మాట వారు వినడం లేదు, అతడు వారికి చెప్పలేకపోతా ఉన్నాడు, చెప్పి వారి చేత చేయించలేకపోతా ఉన్నాడు. పిల్లరా ఈరోజు లోతు అసమర్థుడైన భర్త, అసమర్థుడైనటువంటి తండ్రి. అందుకనే వారి కుటుంబాన్ని రక్షించుకోలేకపోయాడండి. పిల్లరా తను రక్షించబడ్డాడు కానీ కుటుంబాన్ని రక్షించుకోలేకపోయాడు, భార్యను రక్షించలేకపోయాడు. పిల్లరా ఎందుకంటే భార్య అతని మాట వినలేదు. వెనక్కి చూడొద్దు అంటే చూసింది, ఆవిడ అవిధేయురాలు. ఏది వద్దు అంటే అదే చేస్తుంది ఆమె.
అదే చేస్తుంది ఆమె. పిల్లరా, అందుకే తన జీవితం ఎవరికి ప్రయోజనకరం కాకుండా కన్న బిడ్డలకు తల్లిగా ఉండలేకపోయింది, భర్తకు భార్యగా ఉండలేకపోయింది. పిల్లరా, జీవోత్సవంలా తయారైపోయింది. దానికి గల కారణం పిల్లరా ఆమె అవిధేయతే. పిల్లరా, ఎవరైతే అవిధేయులుగా ఉంటూ ఉన్నారో దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఒక జీవోత్సవం, నువ్వు పేరుకు మాత్రం బ్రతుకుతున్నావు కానీ నీ జీవితంలో విలువలేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. పిల్లరా, విలువ అంటే మనకి ఎవరో విలువిస్తే ఆ విలువ కాదు, మనము కనీస విలువలను సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, నా భక్తిని నేను కాపాడుకుంటే నా విలువను నేను కాపాడుకున్న వ్యక్తిని అవుతాను. పిల్లలు, నా ధర్మాన్ని నేను సక్రమంగా నిర్వర్తిస్తే నా విలువను నేను కాపాడుకున్న వ్యక్తిని అవుతాను. అలాగే ఎవరి కుటుంబంలో ఎవరి ధర్మాలు వారు సక్రమంగా నిర్వర్తిస్తే వారు విలువను కొందెచ్చుకుంటారు, విలువ వస్తుంది. పిల్లరా, ఈరోజు ఆ విలువే ఎదుటివారు వారి మాట వినేలా చేస్తుంది. మన ఆలోచన విధానం ఒకలా ఉంటుందండి. ఇప్పుడు నా మాటే వినాలి, నా మాటే వినాలి, నా మాటే వినాలి. మన కుటుంబానికి బాస్లా ప్రవర్తించకూడదు. దేవునికి స్తోత్రం. బాధ్యత కలిగిన భక్తునిగా ప్రవర్తించాలి, మనం బాసులం కాదు. పిల్లరా, మన కుటుంబానికి మనం ఆ కుటుంబ పరిస్థితులను ఆలోచిస్తూ ఎదుటివారి యొక్క మనస్తత్వాలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లరా, అక్కడ కుమార్తెను బలి ఇవ్వడానికి యొప్తా, పిల్లరా, యొప్తా అనేటువంటి వాడు కుమార్తెను బలి ఇవ్వడానికి పిల్లలు సిద్ధమైపోయాడు. ఆ మంది, నాన్న నాకు కొన్ని దినాలు అవకాశం ఇవ్వండి, నేను కొండ మీదకి వెళ్ళి పర్వతం మీదకి వెళ్ళి ఏకాంతంగా నేను దేవునితో కొంత సమయం గడిపి వస్తాను అంటే, ఏయ్ నా మాటను ఎదిరిస్తావా? అలా కుదరదు, చెప్పింది చెయ్యి అన్నాడా? చెప్పడా? అన్నాడా? యెఫ్తా సమర్థుడైనటువంటి యజమాని, భక్తుడు. పిల్లరా, కుమార్తె అన్నది నాన్న రిక్వెస్ట్ చేసింది, ఒక అవకాశాన్ని కోరింది. పిల్లరా, అవకాశం ఇచ్చాడు భక్తుడు కాబట్టి, సరే మలచి ఏది వస్తే అది నేను దేవుడికి ఇచ్చేస్తానని చెప్పాను. కానీ నువ్వేమంటున్నావంటే వస్తే వచ్చావు, ఇచ్చేద్దాం అనుకుంటే ఈ విషయం నువ్వు అడుగుతున్నావు కదా, సరే కానీ ఆలోచించే మనస్తత్వం కలిగిన తండ్రి, ఆలోచించే మనస్తత్వం కలిగిన తండ్రి. పిల్లరా, ఈరోజు యెఫ్తా నేను ఏం చెప్తా చేయాల్సిందే అని హుకుం జారీ చేయలేదండి. పిల్లరా, ఒకవేళ హుకుం జారీ చేసి ఉంటే కుమార్తె పిల్లరా తండ్రిని ఎదిరించుండేది. ఎదిరింపు రాకుండానే తండ్రి ముందుగానే ఏం చేశాడు? అంగీకరించాడు. పిల్లరా, మన పిల్లల యొక్క అవసరాలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం వెళతా ఉండాలి. అలా కాకపోతే మన బిడ్డలు మనల్ని ఎదిరించేవారిగా కనబడతారు. వారి అభిప్రాయాలను మనం తెలుసుకోకుండా మనం ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే అని చెప్తే నీ కుటుంబంలో బిడ్డల ద్వారా నీకు సమస్యలు ఏర్పడతాయి. తద్వారా అది చిన్న కుటుంబమైన చీలిపోతుంది, గొప్ప కుటుంబమైన పాడైపోతుంది. పిల్లరా, ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి, ఇక్కడ లోతు తన కుటుంబాన్ని సక్రమంగా నడిపించుకోలేనటువంటి అసమర్థుడు. అందుకే పిల్లరా తడవు చేశాడు. ఆ తర్వాత దేవుడు దేవదూతలు వచ్చి తొందర పెట్టిన తర్వాత బయలుదేరారు. కానీ లోతు భార్య ఉప్పు స్తంభం, లోతు కుమార్తెలు పనికి మాలిన వారు, శాపగ్రస్తులు. పిల్లరా, దీనంతటికీ కారణం ఎవరంటే లోతే. ఇదంతా లోతు చుట్టూనే తిరుగుతూ వచ్చింది. అతను ఎందుకు తడవు చేయాల్సి వచ్చింది? దేవుడు ఓడలోకి ప్రవేశించండి అని నోవాహుతో చెప్పినప్పుడు నోవాహు ప్రవేశిస్తుంటే నోవాహు కుమారులు, భార్య, కోడళ్ళు వెళ్ళిపోయారు కదా. అలా లోతు భార్య ఎందుకు వెళ్ళలేదు? లోతు కుమార్తెలు ఎందుకు వెళ్ళలేదండి? ఈరోజు పిల్లరా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవిధేయులు మాట వినరు. పిల్లరా, అలాంటి కుటుంబాలు చీలిపోతాయి. అలాంటి కుటుంబాలలో సాతానుడు పిల్లలు ఖచ్చితంగా పనిచేస్తాడు. ఈరోజు పాడైపోతున్నటువంటి, చెడిపోతున్నటువంటి మన కుటుంబాలను మనం బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాగు చేసేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండడానికి గల కారణం ఏంటంటే మనము మన కుటుంబ సభ్యులు దైవ సన్నిధిలో ఉండాలి. ఇందాక నేను జ్ఞాపకం చేసినట్లుగా ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివాం. ఏంటంటే మీరు మీ దేవుని సన్నిధిని కనబడుటకు సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడ కనపడాలి? దేవుడి సన్నిధిలో, మీ దేవుని సన్నిధిలో కనపడాలి. ఎవరెవరు కనపడాలి? కుటుంబం అంతా. సమూయేలు 2వ గ్రంథం
సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో దావీదు ప్రార్థన చేస్తాడు. మనందరికీ తెలిసిన ప్రార్థన ఇది. దావీదు రాజు లోపలికి ప్రవేశించి దేవుని సన్నిధిలో కూర్చుండి ఇలాగూ మనవి చేస్తున్నాడు. నా ప్రభువా యెహోవా, ఎంతగా నన్ను ప్రేమించడానికి, హెచ్చించడానికి నేను ఎంతటి వాడను, నా కుటుంబము, నేను నా కుటుంబం. నేను భక్తుడి యొక్క లక్షణం అది. భక్తుడి యొక్క లక్షణం అది. నేనే 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 కాదు, అది అహంభావం, అహంకారం. భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నేను నా కుటుంబము ఏపాటిది. హల్లెలూయా. నేనేపాటి వాడిని, నా కుటుంబం ఏపాటిది. నీ దృష్టికి కొంచెమై 29వ వచనం, దయచేసి నీ దాసుడని నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. మళ్ళీ నా కుటుంబం అంటున్నాడు ఇక్కడ దావీదు. పిల్లరా, దావీదు రాజే, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. కానీ దావీదు ఆ భార్య తెలివితేటలు బట్టి రాజు అయ్యాడండి? చెప్పండి. కాదు, దేవుని కృపను బట్టి, దావీదు యొక్క భక్తిని బట్టి, దావీదు విశ్వాసాన్ని బట్టి, దావీదు యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుడు అతను రాజుగా చేశాడు. పిల్లరా, ఇప్పుడు భార్యను లక్ష్యం చేయాలా, బిడ్డలను లక్ష్య పెట్టాలా అని అంటే పెట్టాలి. ఎంతటి గొప్పోడైనా కుటుంబంలో ఖచ్చితంగా మమేకమై ఉండాలా. దేవునికి స్తోత్రం. ఈ సమాజంలో మనకు ఎప్పుడు విలువ ఉంటుందంటే మన కుటుంబంతో మనం అటాచ్ అయి ఉన్నప్పుడే. దేవునికి స్తోత్రం. ఆ మాట విన్నారా? కుటుంబంలో మనము కలిసి ఉన్నప్పుడే ఈ సమాజంలో మనకు ఒక వాల్యూ ఉంటుంది. పిల్లరా, కుటుంబానికి దూరమై మనం జీవిస్తే ఏదో ఒక రోజున ఒంటరితనం వల్ల మనకు పొందే కష్టం ఇంతంత కాదు. చాలా వేదన, చాలా శ్రమ, చాలా బాధలు మనం పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇది నా సలహా. దేవుని వాక్యం ఉంటున్నటువంటి సంగమా, దావీదు వలె మనం ఏం చేద్దాం? మన కుటుంబాల కోసం చెప్పాలి, ప్రార్థన చేద్దాం. దేవా, నేను నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. నీవు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఎంత హెచ్చుగా నువ్వు ఆశీర్వదించడానికి నేను నా కుటుంబము ఏపాటిది. పోయినారా? నేను నా కుటుంబం, నేను నా కుటుంబ సభ్యులు నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించు. పోయినారా? ఇక్కడ కుటుంబం పట్ల దావీదు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో చూడండి. పిల్లరా, ఈరోజు మన కుటుంబాన్ని సమర్థవంతంగా ఏలలేకపోతే, నడిపించుకోలేకపోతే మనము ఏ కోసాన కూడా దేవుడిచ్చిన వాగ్దానాలని పొందలేం. దేవుడికి స్తోత్రం. దేవుడిచ్చిన వాగ్దానాల్లో ఏది మనం స్వతంత్రించుకోలేం. కనుక ప్రతి కుటుంబ యజమాని పిల్లరా ఆ స్థితిని, ఆ స్థాయిని కలిగి ఉండడం కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. హల్లెలూయా. నీ కుటుంబం చీలిపోకముందే, నీ కుటుంబాన్ని సాతానుడు పడగొట్టకముందే, నీ యొక్క కుటుంబ పరిస్థితులను చిన్నాభిన్నం చేయకముందే నువ్వు దేవుని మాటకు లోబడి ఆ గర్వాన్ని, అహంకారాన్ని అందాక ప్రక్కన పెట్టు. వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఏదో ఒక రోజు బిడ్డరా, నీ భక్తిహీనతను బట్టి, నీ అవిధేయతను బట్టి, నీ వ్యతిరేకమైన క్రియలను, జీవితాన్ని బట్టి నీ కుటుంబంలో నీ బిడ్డల మీద కూడా ప్రభావం పడుద్ది. ఖచ్చితంగా వారు కూడా నష్టపోతారు. వారి మీద కూడా దేవుని కోపం రగులుకుంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, డబ్బు కాదు ప్రాముఖ్యమైంది, సంపాదన కాదు ప్రాముఖ్యమైంది, అన్నిటికంటే దేవుని యొక్క ఆశీర్వాదం ప్రాముఖ్యమైంది. హల్లెలూయా, హల్లెలూయా. పైలా దేవుడి యొక్క ఆశీర్వాదం ప్రాముఖ్యమైంది. కనుక దేవుడు త్వరగా రాబోతూ ఉన్నాడు. దేవుడు త్వరగా రాబోతూ ఉన్నాడు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, ఆయన రాకడ కొరకు మనమే కాదు, మన కుటుంబాలను సిద్ధపరచాలి. మన కుటుంబాలనే కాదు, మన తోటి వారందరినీ కూడా సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఇదిగో నా బంధువులు అక్కడ ఉన్నారు, నా బంధువులు ఇక్కడ ఉన్నారు. పిల్లరా, పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం, రకరకాల కార్యక్రమాలకు వెళుతూ ఉంటాం. మనొక దైవజనుడు నాతో చెప్పాడు, అయ్యా పలానా గ్రామానికి నేను వెళుతున్నాను అన్నాడు. ఏమండి, మా పలానా ఊరి విశ్వాసులు ఇప్పుడు నేను వెళ్ళబోయే గ్రామానికి పెళ్ళికి వెళ్ళారండి. పెళ్ళికి వెళ్ళి అక్కడ వారింట్లో చాలా సమస్యలు ఉన్నాయి.
ఈ విశ్వాసులు, నా దగ్గర సంఘంలో ఉన్న విశ్వాసులు అక్కడికి వెళ్ళి వాళ్ళకి దేవుని గురించి చెప్పి, మా దైవజనుడు ప్రార్థన చేస్తే మా పరిస్థితులు ఇలా మారినాయి, మా బ్రతుకులో ఈ కార్యం జరిగింది అని చెప్తా ఉండిపోయారటండి. ఆ బాధలు వింటా ఉండి పిల్లరా, పెళ్ళికి వెళ్ళిన మాట ఏమో కానీ పెళ్లి సందడి విడిచిపెట్టేసి పిల్లరా ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆ కష్టాల గురించి మాట్లాడి దేవుడి గురించి అవన్నీ తెలుసుకొని దేవుడి విషయాలు, దైవజనుడి విషయాలు, సంఘ విషయాలు, ప్రార్థనా శక్తి, అద్భుతాలు ఇవన్నీ కూడా వారికి చెప్పారటండి. చెబితే వాళ్ళు అన్నారట, పెళ్ళింటోళ్ళు, అయితే ఆ పాస్టర్ గారిని మా ఇంటికి తీసుకొచ్చి ప్రార్థన చేయించు, వారం వారం కూడా ఇక్కడ ప్రార్థన పెట్టండి, మేము సహకరిస్తాము అన్నారట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పోయినారా అంటే ఆదివారం కాదు, విశ్వాస పెళ్ళికి వెళ్తా, వెళ్ళిన మధ్య రోజుల్లోనే వెళ్ళింది పెళ్ళికి, కానీ ప్రకటించింది సువార్త. అక్కడ అవసరతను బట్టి, కష్టాన్ని బట్టి చూసి వెంటనే వారికి దేవుని గురించిన మాట చెప్పడం జరిగింది. పిల్లరా, వెంటనే వారు అంగీకరించి దైవజనుడు వస్తే ప్రార్థన చేయించుకొని ఇక మీదట ప్రతి వారం ఏదో ఒక రోజు మీరు మా గ్రామానికి వచ్చి మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి. దేవుడు మా జీవితంలో కార్యం చేయాలని కోరుకుంటున్నాం. మాతో పాటు ఇంకా మా బంధువులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పిలుస్తామండి, మీరు వచ్చి ప్రార్థన పెట్టండి, మీకోసం చాలా మంచిగా మీకు సంఘస్థలాల సాక్ష్యం చెప్పింది. పిల్లరా, ఒక బ్రాంచ్ ప్రారంభమైంది. ఏమైంది? ఆ దైవజనుడు పిల్లరా, ఒక బ్రాంచ్ ప్రారంభమైంది. మరొక చోట సువార్త పిల్లలు ప్రకటించబడింది. సంఘం యొక్క విశిష్టత, దైవజనుడి యొక్క విశిష్టత, సంఘం యొక్క ఐక్యతతో కూడిన ప్రార్థనా జీవితం, ఆ ప్రేమను గురించిన సాక్ష్యం వినగానే వారు పిల్లరా వెంటనే ఆ ప్రార్థన మాకు కావాలి, ఆ దేవుడు మాకు కావాలి, ఆ శాంతి సమాధానం మాకు కావాలి. పిల్లరా, ఎంత భారంతో చెప్పుండొచ్చు. పిల్లరా, వెళ్ళింది పెళ్ళికి, త్వరగా తను వెళ్ళిన పని చూసుకొని వచ్చేయటం కాదు విశ్వాస లక్షణం. పిల్లరా, అక్కడ ఆమె భారం ఉంది. నీకుందా భారం? నీకుందా భారం? నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. నీ కళ్ళ ముందు కూడా ఎంతోమంది కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో ఉంటున్నవారు, నీ బంధువుల్లో, స్నేహితుల్లో, రక్త సంబంధికుల్లో అనేకులు నీ కంటపడతా ఉన్నారు. వారి బాధలు నీ చెవిని వినబడతా ఉన్నాయి. కానీ భారము లేని విశ్వాసగా బ్రతుకుతున్నావు, భారము లేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావు. అందుకే నీ నోటి వెంబడి దేవుని గురించిన రక్షణ సువార్త ప్రకటించలేకపోతున్నావు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు అది బాధ్యతగా తీసుకోవాలి. కొర్నేలు అలా అనుకోలేదు పిల్లరా, కొర్నేలు మనకలా భావించలేదు. అతడు దైవజనుడు కాకపోయినా భక్తుడుగా తన లక్షణాన్ని, తన పనిని, తన బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఇది విశ్వాసి యొక్క బాధ్యత. దేవునికి స్తోత్రం. సాక్షిగా బ్రతకడం అనేది పిల్లరా ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశాడు. వీటిని గురించి మనం వివరించవలసిన వారమై ఉన్నాం.